ఆలయంలో ఉన్న శిలాశాసనాన్ని 1356 సంవత్సరంలో లిఖించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి ఉండరు. ప్రపంచ మొత్తంలో ఉన్నటువంటి రామాలయాలలో ఆంజనేయ స్వామి లేనటువంటి రామాలయం ఈ ఒంటిమిట్ట రామాలయం ఒక్కటే. 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ రామాలయంలో ఎంతో గొప్ప శిల్పకళ దాగి ఉంది. ఉదాహరణ ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రమే. మనము కుడివైపు చేయి అడ్డు పెడితే ఎద్దు ఆకారం కనిపిస్తుంది, ఎడమవైపు చేయి అడ్డు పెడితే ఏనుగు ఆకారం అయితే కనిపిస్తుంది. ఆలయం గోపురం పైన సీతారాముల వారి కళ్యాణాన్ని వివరిస్తున్నటువంటి ఎన్నో చిత్రకళలు అయితే ఉన్నాయి. ఈ రామాలయంలో ఉన్నటువంటి సీతారామ లక్ష్మణుల వారి విగ్రహాన్ని ఏకశిల పైన ప్రతిష్ఠించారు. ఒంటిమిట్ట రామాలయాన్ని ఆంధ్ర అయోధ్యగా పిలుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాముల వారి బొడ్డులో ఒక పిడిబాకు కూడా ఉంటుంది. పిడిబాకుతోనే ఇక్కడ ఉన్నటువంటి రాక్షసుల్ని రాముల వారు సంహరించారంట. ఒంటిమిట్ట ప్రాంతం నుండి స్వామివారు అరణ్యవాసానికి వెళ్తున్న సమయానికి ఆంజనేయ స్వామితో పరిచయం కూడా లేదంట. కారణంగానే ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి ఉండరనేది చరిత్ర. ఆలయానికి సంబంధించినటువంటి చరిత్రనైతే కంప్లీట్ గా ఒక లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి.